సో ఇప్పుడు ప్రస్తుతం ఈ మదనపల్లిలో మీరు రెవెన్యూ ఆఫీసు మొత్తం తగలబడలా, ఒక సెక్షన్ తగలబడింది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆ పర్టికులర్ సెక్షన్లో కేవలం ఈ భూ ట్రాన్స్ఫర్స్ నిషేధ జాబితాలో నుంచి ఇటు నుంచి అటు ఏదైతే ట్రాన్స్ఫర్స్ చేశారో ఆ పర్టికులర్ డాక్యుమెంట్స్ లేదా సిస్టమ్స్ పనికి రాకుండా తగలబడినాయి లేదా తగలబెట్టారు. సో ఈ విషయం తెలిసిన వెంటనే ఎంత సీరియస్గా తీసుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిని హెలికాప్టర్ ఇచ్చి రెవెన్యూ సెక్రటరీ సిసోడియాని అక్కడ పంపించారు. సరే, ఎంక్వైరీ జరిగింది. ప్రాథమికంగా ఏమన్నారంటే జనరల్గా ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయినా ఫస్ట్ వచ్చే స్టేట్మెంట్ ఏంటంటే షార్ట్ సర్క్యూట్ అయింది. జనరల్గా ఎనీవేర్ ఫైర్ యాక్సిడెంట్ అవగానే షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం అని ప్రాథమిక వెల్లడి అంటారు. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేశారంటే ఈ ఎలక్ట్రికల్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కమిటీని మళ్ళీ అందులో దర్యాప్తులో వేశారు. ఈ ఎలక్ట్రికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ ఏం చెప్పారంటే అక్కడున్న సిస్టాల్స్ అన్నీ వైరింగ్ ఎలక్ట్రికల్ రిలేటెడ్ క్షుణ్ణంగా ఎక్స్పర్ట్స్ పరిశీలించి ఈ పర్టికులర్ ఈ సెక్షన్ తగలబడటానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదు అని తేల్చేశారు.